ఆ రోజు అనిపించింది నాకు. అంటే తాత ఇండస్ట్రీలో ఇంత పెద్ద ఆర్టిస్ట్ అయినా, ఫాదర్ అంత పెద్ద ప్రొడ్యూసర్ అయినా, తాత బన్నీ సైడ్ చూసుకుంటుండే, ఆహా ఏదో ఒక రోజు బన్నీ వేలుతాడు అని. అది ఈరోజు నిజంగా అంటే అది ఎఫర్ట్స్. బన్నీ ఈరోజు ఈ స్థాయిలో ఉండటానికి మాది ఆల్మోస్ట్ బ్రదర్స్ జర్నీ అయిపోయింది. ఆర్య తర్వాత నా డాటర్కు బ్రదర్ అయిపోయాడు బన్నీ. ఆర్య తర్వాత అంటే ఒక అటాచ్మెంట్, ఒక ఫ్యామిలీ మెంబర్స్ అయిపోయాం. కానీ బన్నీ ఒక్కొక్క స్టెప్పు ఒక్కొక్క సినిమాని భయంతో, రెస్పాన్సిబిలిటీగా ఉంటూ భయంతో సినిమాలు చేస్తున్నాడు. కాబట్టి ఈరోజు ఆల్ ఇండియా స్టార్ అయ్యాడు. ఒక ఆర్యాతో మొదలై ఈరోజు పుష్ప 1 తీసి ఇద్దరు కాంబినేషన్లో సెన్సేషనల్ కొట్టి ఇప్పుడు పుష్ప 2తో ప్రపంచం వెయిట్ చేసేలాగా చేశారు. దానికి మీ ఇద్దరికి హ్యాట్స్ ఆఫ్. అండ్ బన్నీ, లవ్ యూ అండ్ థ్యాంక్ యూ. సో ఎన్నో మూమెంట్స్ ఉన్నాయి మన ఇద్దరి మధ్యలో. సుక్కుకు నాకు ఎలా ఉన్నాయో ఈ సినిమాలో నాకైతే 2 భయం వేసిన మూమెంట్స్ నేను షేర్ చేయాలి. కేరళలో ఏదో ప్రియరా హట్టేసి మనం షూట్ చేస్తున్నాము. విపరీతమైన సమ్మర్, నాకు పని లేదని నేను వెళ్ళి రివర్లో దూకాను. టప్ అని వెనకల్లోకి వచ్చి దూకాడు. చూస్తే బన్నీ దూకి లేవడే. నాకేమో హార్ట్ బీట్ పెరుగుతుంది, బయటకు వస్తలేడు. తర్వాత మెల్లిగా బయటకు వచ్చి టెన్షన్ పడ్డారా సార్ అన్న. టెన్షన్ ప్రొడ్యూసర్గా అదొకటి. తర్వాత ఈయన మీద ఉన్న కోపానికి ఒక పంటిలో వెళ్ళి షూట్ చేసుకొని వస్తున్నారు. ఆ పంటి మెల్లిగా బెండై ఇలా సుక్కు ఏంటంటే ముందు కాదు నన్ను ఏది షేర్ చేయాలి. యాక్చువల్గా అరవింద్ గారు సార్ ఫోన్ చేశాం, అడిగేంటి పైది దూకొచ్చేది. నేనేంటి అక్కడ దూకినప్పుడు రాజు గారు దూకారు, తేలిపోయారు, పైకి వచ్చారు. నువ్వు దూకావు. అది నేను ముందు చెప్పాలి కాదు. ఫస్ట్ ఆ సినిమాలో జంప్ చేసేది ఉంది కదా, డాడీ అసలు ఒప్పుకోవట్లేదు. నో రివర్లో దూకేది లేదు, ఏం లేదు అంటే నేను ఫోన్ చేసి వాసు ఎవరో కల్పిస్తే, సరే ఏం కాదు సార్ కిందంతా సెట్, వద్దే అంటే, సార్ మీ కొడుకు మీద అంత టెన్షన్ ఉంటే ఫస్ట్ నేను దూకుతా, నేను వెళ్ళిపోయి తర్వాత దూకమంటే నిజంగానే వెళ్ళి దూకేసా. నేను దూకి మొత్తం అక్కడ రెడీ పెడితే షార్ట్ బన్నీతో తీశారు. సో ఆ షార్ట్ కంప్లీట్ అయింది. ఇప్పుడు నువ్వు చెప్పు నీ ఎపిసోడ్.